మున్సిపల్ ఎన్నికల్లో 90% స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు మంత్రులు కోమటిరెడ్డి దామోదర. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎవరితోనైనా ఛాలెంజ్ కు సిద్ధమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులే లేరన్నారు. అంతర్గత కొట్లాటలే బీఆర్ఎస్ కు సరిపోతున్నాయన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు. ఇంతకుముందు మున్సిపాలిటీలో వసూలైన పనులతోనే అభివృద్ధి పనులు జరిగేవని, కానీ కాంగ్రెస్ వచ్చాక సీఎం రేవంత్ ఒక్కో మున్సిపాలిటీకి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని చెప్పారు మంత్రులు. అందుకనే మీకు పాటిస్తున్నా ఈ 100 కోట్లే కాదు, మరొక 100 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి వెళ్ళే పోతారు. ఆ మన్నెగూడ రోడ్డు కూడా అక్కడక్కడ టర్నింగ్ ఉన్నది. దురదృష్టవశాత్తు బస్సు మొన్న యాక్సిడెంట్ లో చనిపోయింది కాబట్టి దాని ఉదయం కూడా మాట్లాడి ఎక్కడ వంకర టికెట్ లేకుండా స్ట్రేట్ గా వచ్చే విధంగా ఆ రోడ్డు పనులు కూడా ఫ్రీడమ్ చేపిస్తున్నా. నేను నేషనల్ హైవే మినిస్టర్ గా నాది కూడా ఆర్ఎండ్బి శాఖ కిందకే వస్తుంది. అందుకని మీ అందరికీ మాటిస్తున్నా ఇవన్నీ చేస్తాం. కానీ మీ ఒక్కటే ఇంకొకసారి వచ్చే 10 రోజుల్లో 15 రోజుల్లో నోటిఫికేషన్ వస్తున్నది. ఇక్కడ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. మా యాదన్నకు ఆయన దగ్గర ఏం లేదు, ఊళ్ళో పోయి ఆ ఆయన కట్టించిన ఇల్లు ఉన్నది, ఆడు తప్ప ఆయన దగ్గర ఏం పైసలు లేదు. ఇంకా కూడా చాలా 10 ఏళ్ళకి చేసిన రోడ్లు పూర్తిగా పాడైపోయినాయి. ప్రత్యేకంగా చేవెళ్ళ నగరానికి హైదరాబాద్ కు కూతపేట దూరంలో ఉన్నది కాబట్టి ఈ రేపు రాబోయే భవిష్యత్తులో చేవెళ్ళ ఇంకా డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మా చేవెళ్ళ నియోజకవర్గంలో మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ళ, షాబాద్ ఏరియాలో మరి విపరీతమైన ఫామ్ హౌజులు, రిసార్ట్స్, మరి వీకెండ్ లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ ఉండడానికి కూడా ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నారు. కాబట్టి చాలా రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని కోరుకుంటూ